హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అస్సలు స్కిప్ కాకండి, ఎందుకంటే మష్రూమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చేసింది. దాన్ని కొలతలతో ప్రకారము చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా అయితే చెప్తాను, చూసేయండి. అలాగే మష్రూమ్ కర్రీ కూడా చేశాను. నా డైలీ రొటీన్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫుల్గా చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేస్తానే బట్టలన్నీ ఉతికేసానండి. ఉతికేసిన తర్వాత కసుగు కొట్టేసి బండలు తుడిచాను. మా వారు కొంచెం నాకైతే చాలా హెల్ప్ చేశారు ఈరోజు, ఎందుకంటే ఎక్కువగా పని ఉంది, కొంచెం హెల్ప్ చేయండి చేశారు. పిల్లలకి స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి పాలు ఇచ్చేసి యోగా క్లాస్కి అయితే పిలుచుకొని వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత పూజ కూడా చేశారు. ఇంకా నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే ఇడ్లీకి పెట్టేశాను. ఇడ్లీ దిక్కు పాలు పెట్టేసి ఇంకా ఇవన్నీ బట్టలన్నీ ఉతికేసాను అని చెప్పాను కదండి. ఈ బట్టలన్నీ మొత్తం అయితే ఆరబెట్టేశాను. ఇంకా ఆరబెట్టిన తర్వాత వచ్చైతే ఇడ్లీ, నిన్నటిదే సాంబార్ ఉంటే ఆ సాంబారు ఇడ్లీ అయితే తిన్నాము. ఫస్ట్ టైం ఉల్లిగడ్డ కారం వేసుకొని ఇడ్లీ అయితే తిన్నానండి. సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంది. ఎవరన్నా తినకుండా ఉంటే ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ చేసుకునే లోపే 9:15 అయిపోయింది. క్లీన్ చేసుకొని ఇవంతా రెడీ చేసుకునే లోపు ఇంకా వచ్చేసారు మా పిల్లలు అయితే యోగా క్లాస్ నుంచి. మా పిల్లలు అక్కడే యోగా క్లాస్లోనే టిఫిన్ కూడా పెడతారు, అక్కడే తినేసి వచ్చారు. ఏం నేర్చుకున్నారా అంటే ఏం చెప్పట్లేదు, ఎక్సర్సైజ్ చేశామన్నారు. ఇంకా మార్నింగ్ ఒకసారి టీ చేశాను కదండి, అవి మేము తాగేసాము. ఇది పని వాళ్ళు వచ్చారు, ఇంకా పని వాళ్ళకనేసి మళ్ళీ టీ అయితే పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను. చూడండి, వచ్చి ఈరోజు అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు ఇంటి దానికి. ఇవన్నీ ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఓ దిక్కు రంగులు కొట్టే వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మేము ఇంత ముందుకున్న ఇంటికైతే వచ్చాము. ఆ ఇంటి దగ్గర కొన్ని వస్తువులు అయితే తీసుకోవాల్సింది అవసరం పడినాయి, అవి తీసుకొని వెళ్దామని వచ్చాను. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేద్దామనేసి మా ఆయన అయితే మష్రూమ్స్ తీసుకుందామన్నాను. మా ఆయన్ని అలాగా పంపించేశాను. ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టానండి. 1 అవర్ ముందే బిర్యానీ రైస్ అయితే నానబెట్టేశాను. అంతలోకి ఉల్లిగడ్డలు, టమాటో పళ్ళు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఇలాగా కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా అవన్నీ మష్రూమ్ తెచ్చినవి వాటిని కూడా వాటర్లో వేశాను. 1 అవర్ ముందే తెచ్చిన వెంటనే మట్టి అల్లా పోతుందనేసి. ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ కిట్కి సంబంధించిన వాటిలో ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు వీటిని కూడా రైస్ నానబెట్టాను కదా, ఓ దిక్కు రైస్కి పెట్టేశాను. దాంట్లోనే ఇవన్నీ వేసేసి ఒక స్పూన్ ఆయిల్, పసుపు, ఉప్పు వేసానండి. ఇలాగా పసుపు వేసుకోవడం మూలంగా ఫుడ్ కలర్స్ అవసరం లేదు, అలాగే న్యాచురల్గా పసుపు వేసుకొని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఫుడ్ కలర్స్ అవసరం లేకుండా చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ పసుపు వేసుకోవడం వల్ల. ఇలాగ ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఓ దిక్కు వేయించుతున్నాను. కుక్కర్లో పెట్టుకోవడం మూలంగా దమ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఇలాగా మళ్ళీ బిర్యానీ కిట్లో ఉండే వాటిని కూడా వేసేసాను. అవతల వేసిన తర్వాత వీటిలో కూడా వేసాను. మష్రూమ్ బిర్యానీ కొన్ని, మష్రూమ్ కర్రీ కొన్ని అనేసి సగం అయితే తీసి బిర్యానీలోకి మష్రూమ్స్ కొన్ని అయితే వేసేసాను. ఈ బిర్యానీలోకి వేసిన తర్వాత వీటిలోకి అస్సలు వాటర్ వేయలేదండి, ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మష్రూమ్స్ మగ్గేటప్పుడు ఆ వాటర్ అనేటివి పైకి అనేది తేలుతుంది. ఇవి మగ్గేటప్పుడు కొంచెం అయితే చూడండి వాటర్ ఎలా పైకి తేలాయో. అలా తేలిన తర్వాత టమాటా పళ్ళు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు అయితే వేయించాను. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టానండి, వాటిని కూడా వేశాను. నాకు ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ తినడం అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువగా చేసేటప్పుడు ఇలాగ బిర్యానీ చేసేటప్పుడు సగం ఫ్రైడ్ ఆనియన్స్ నేనే తినేస్తాను. ఇంకా మిగతా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి, పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బిర్యానీ మసాలా, గరం మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. గరం మసాలా చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటే మంచిది, పిల్లలు కూడా తినగలుగుతారు ఈ బిర్యానీ. ఇంకా ఉప్పు వేసేసాను. ఇవన్నీ వేసేసి లైట్గా స్లిమ్లోనే పెట్టేసి వేయించుకోండి. అలా వేయించుకోవడం మూలంగా పైకి వాటర్ అనేది తేలుతాయి, అదే కాక పైకి ఆయిల్ అనేది పైకి వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మష్రూమ్స్ కూడా మగ్గుతాయి. చాలా అంటే చాలా బాగుందండి మష్రూమ్ బిర్యానీ, ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అనిపించింది. అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ ఉండండి. ఇంకా కొద్దిసేపు ఉన్నాక ఇలాగ పెరుగు కూడా వేసేసాను. ఇది 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు అయితే మస్తుగా అవుతుంది.
ఇంకా పెరుగు వేసిన తర్వాత నా దగ్గర బ్రింజల్ కూడా ఒకటి ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని కూడా వేసేసానండి. అవి వేసిన తర్వాత ఒక సైడ్ రైస్ కూడా అయింది. వాటినంతా ఇలాగా కొద్దిసేపు పెట్టిన తర్వాత ఇలాగా రైస్నంతా ఇలాగ బిర్యానీలోకి అయితే వేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగా చేసుకొని తినండి. నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుంది. రైస్ ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేయాలి. అలాగే మష్రూమ్స్ ఫ్రై చేసేటప్పుడు, కర్రీ చేసేటప్పుడు రెండిట్లోనూ ఉప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వీలైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. నాకు నిమ్మకాయ పిండుకోకపోయినా చాలా బాగుంది. ఇంకా ఇలాగ మొత్తం అయితే వేసేసానండి. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ఇలాగ 2-3 సార్లు వేసేసి దమ్ అయితే పెట్టేశానండి. ఇది 5 to 10 minutes అయితే పెట్టేశాను. ఇలా పెట్టడం మూలంగా విజిల్ అనేది, ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. దమ్ కూడా చాలా బాగా పడుతుంది. బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మష్రూమ్ కర్రీ చూసేద్దాము. ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసాను. పోపు దినుసులు కూడా వేసేసి ఉల్లిగడ్డలు, టమాటా పళ్ళు వీటిని అయితే వేయించేస్తున్నానండి. దీంట్లోకి పేస్ట్ కోసం అనేసి ఇలాగైతే చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము బిర్యానీలోకి వేశాను కదా, దీంట్లో కూడా అలాగే కొంచెం ఉన్నిచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వీటినన్నిటిని మిక్సీ చేసి ఇలాగ పేస్ట్ నల్లా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు ఇలా ఫ్రై చేసామంటే మష్రూమ్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా కర్రీ మసాలా అంతా ఇలా వేయండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి ఉప్పు, పసుపు వేసేసి మష్రూమ్స్ కూడా వేసేసాను. దీంట్లోకి నేను అస్సలు వాటర్ వేయలేదండి, కానీ వాటర్ మాత్రం మొత్తం చూడండి ఎంత వాటర్ వచ్చేసాయి. ఆల్రెడీ మష్రూమ్స్ మగ్గేటప్పుడే వాటర్ అనేది పైకి తేలుతుంది, అలా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇలాగా వాటర్ వేసేసేయండి. చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఓకే అండి, బిర్యానీ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బిర్యానీ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్లుగా అనిపించింది. చికెన్ బిర్యానీ లాగానే ఉందండి, సేమ్ డిటో. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మష్రూమ్ బిర్యానీ తినండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే దీంట్లోకి పెరుగు పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది అనేసి పెరుగు పచ్చడి చేశాను. మా ఆయన అయితే మష్రూమ్ కర్రీ కూడా వేసుకొని తిన్నాడు. నాకు అసలు బిర్యానీ ఒక్కటే నచ్చిందండి, మష్రూమ్ కర్రీ కూడా వేసుకొని తినాలనిపించలేదు. అంత టేస్ట్గా ఉంది మష్రూమ్ బిర్యానీ అయితే. ఇక ఆ స్మెల్కే మా ఆయన వచ్చేసి ఇంకా బిర్యానీ అయింది అని పెట్టుకొని తింటున్నారు వాళ్ళే. ఇంకా ఇంతసేపు చేశాను కదా అందుకనేసే పిల్లలకు కూడా పెట్టేశారు మా వారే. ఇంకా పెట్టిన తర్వాత పిల్లలు కూడా తింటున్నారు. ఈరోజు ఫస్ట్ టైం అండి మా వాళ్ళైతే వాళ్ళే బిర్యానీ చేసినప్పుడు తిన్నారు. చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నప్పుడు కంపల్సరిగా ఆఫ్టర్నూన్ 2 నుంచి నేనైతే ఫుల్గా నిద్రపోతాను. 6 వరకు అంత ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. మా పిల్లలైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందని వాళ్ళైతే బిర్యానీ అయితే తింటున్నారు. అవును, మీకు ఎలా అనిపిస్తుంది బిర్యానీ తిన్నప్పుడు? నాలాగే నిద్రపోతారా? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ చేయడానికి అసలు కారణం వచ్చేసి మా ఆయన అండి. ఎందుకంటే మా ఆయన రేపు చిత్తూరు వెళ్తున్నారు. మా ఆయనకైతే చిత్తూరు ట్రాన్స్ఫర్ వచ్చింది, అందుకనేసి టేస్ట్గా ఏదన్నా చేసి పెడదాము అనేసి ఇలాగైతే బిర్యానీ చేసి పెట్టాను. నాకు ఇలాగ బిర్యానీ చేసి పెడితే మా ఆయన అయితే కడుపు నిండా తింటాడు. అది కాక ఈరోజు చాలా డల్గా ఉన్నాడండి. మా ఆయన ట్రాన్స్ఫర్ వచ్చిన నుంచి ఫ్యామిలీని తీసుకెళ్ళలేక, అలాగ ఇక్కడ ఉండలేక, జాబ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడికి ఆల్రెడీ ఒకసారి 1 వీక్ వెళ్ళేసి వచ్చాడు. అక్కడికి వెళ్ళిన నుంచి ఫుల్ ఫీవరు. అదే కాక మా ఆయనకు 6 మంత్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ వస్తుంది ఈ జాబ్ చేసిన నుంచి. ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఓన్లీ 1.5 ఇయర్కి అలాగా ట్రాన్స్ఫర్ ఇచ్చినా ఓకే, కానీ ఇలాగ 6 మంత్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ ఇస్తే ఫ్యామిలీ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు స్కూల్ జాయిన్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. వీటన్నిటి మూలంగా మా ఆయన అయితే మమ్మల్ని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాడు. అసలు వెళ్ళాలని లేదు మా ఆయనకి, కానీ తప్పదు కదా, అందుకనేసే వెళ్తూ ఉన్నాడు. లంచ్ కానీ డిన్నర్ కానీ మేము మొత్తం ఫ్యామిలీ మటుకు ఒకేసారి కూర్చొని తింటాము. మా చిన్న అబ్బాయి మమ్మల్ని బాగా నవ్విస్తాడు, మా ఆయన కూడా, అందుకనేసి అందరం ఒకేసారి తింటాము. మాకు ఇలాగ తినడం అంటే చాలా ఇష్టము.
జాబ్ రిజైన్ చేసి ఇంటికాడ ఉందామన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేసామా, దీని మీద చాలా అసలు లోన్ తీసుకున్నాము, చాలా అప్పే ఉంది. ఇదంతా కట్టుకోవాలంటే కంపల్సరీగా జాబ్ ఉండాలి. ఇంకా తప్పదనేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు మా ఆయన అయితే నెక్స్ట్ డే. ఇంకా నైట్కి అయితే ఇంకా ఇలాగైతే చపాతీ చేశాను. ఈవినింగ్ టీ కూడా చేసి పని వాళ్ళకి ఇచ్చేసి నైట్ ఆ మష్రూమ్ కర్రీలోకి అయితే కొంచెం బిర్యానీ కూడా ఉందని చపాతీ చేశాను. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి చపాతీ అండ్ మష్రూమ్ బిర్యానీ. చాలా రోజులైంది చపాతీ చేయక. ఈ సమ్మర్ వచ్చిన నుంచి చపాతీ తింటే పిల్లలకు వేడి చేస్తుందనేసి చాలా మటుకైతే చపాతీ తక్కువే చేశాను. ఆఫ్టర్నూన్ కూడా ఎన్ని సామాన్లు పడినాయో, ఈ నైట్ కూడా చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలంటే వామ్మో అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి లేచానో లేదో, లేచిన నుంచి కొద్దిసేపు కూడా రెస్ట్ లేకుండా ఇలాగా అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాను. నైట్ ఇవన్నీ చేసుకొని పడుకునేలోపు నాకైతే 10 అవుతుందండి. ఇది ఒక్కరోజుది కాదండి, డైలీ ఉంటుంది ఇది. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి మొత్తం అయితే కౌంటర్ టబ్బు ఇదంతా క్లీన్ చేసుకుంటాను. ఇలా డైలీ కౌంటర్ టబ్తో సహా మొత్తము వాష్ బెష్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మార్నింగ్ లేచేలోపు ఫ్రెష్గా ఉండాలి. పొద్దున్నే లేచి చిరాగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ క్లీన్ చేసుకోవడం మూలంగా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టిగా ఏదైనా కానీ త్వరగా చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్ అందుకనేసి చేస్తాను. నైటే మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం అదంతా ఇంట్లో కిచెన్ అలా క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని వచ్చేలోపు బయట ఈరోజు చేశారని చెప్పాను కదా, కింద పని వాళ్ళు ఇలాగా గోడ కట్టేవాళ్ళు, పెయింట్ వేసే వాళ్ళు వచ్చి మొత్తం అయితే దుమ్మల్లా వేసేసారు. అందుకనేసి ఇదంతా ఫ్లోరింగ్ మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాము. మా ఆయన అయితే వాటర్తో కొట్టేస్తున్నారు. నేనైతే ఇలాగ మొత్తము పొరగా తీసుకొని గోడలకి తగలకుండా కొట్టాలమ్మా అని అంటే ఇలాగ నీట్గా నిదానంగా అయితే క్లీన్ అయితే చేసేసామండి. ఇంకా ఇవంతా క్లీన్ చేసుకొని పడుకొని లేచేలోపు ఇంకా 4 కల్లా టైం పెట్టమన్నాడు మా ఆయన. ఈడికే 10 అయింది స్వామి, నీకు 4కే లేయాలని అన్నాను. కానీ మార్నింగ్ త్వరగా వెళ్ళాలి, టైం పెట్టేసన్నాడు. సరే అన్నాను. చూసారు కదండి ఇందాక ఎంత మురిగ్గా ఉన్నదో అదంతా క్లీన్ చేసేసాము నీట్గా అయితే. ఇకైతే మార్నింగ్ కల్లా ఇదంతా బాగా నీట్గా రెడీ అయిపోయిందండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మష్రూమ్ బిర్యానీ నేను చెప్పినట్టుగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు చేసుకొని తింటే తెలుస్తుంది ఎలా ఉంటుందో అండి.